రతుడిని ఇంట్లో వదిలేసి అడవులకెళ్ళాడు. కానీ నేను మా నాన్ని ఇంట్లో వదలను. హ్యాపీ హ్యాపీ లవర్స్ డే. లవర్స్ డేనా? ఈరోజు లవర్స్ డే కాదే. లవర్ ఉన్న ప్రతివాడికి ప్రతిరోజు లవర్స్ డే అని చెగువేరా చెప్పాడు. అవును, ఇంతకీ నీ లవరెవరు? హ్యాపీ. నేనా? నీ పేరులో ఉన్న హ్యాపీ లైఫ్ లాంగ్ ఉంచుతా. ఫ్లయింగ్ హగ్ ఇస్తున్నాను, తీసుకో. అట్ ప్రెసెంట్ నువ్వు 36, 26, 36. ఇన్ ఫ్యూచర్ 42, 32, 42. నువ్వు అలా అయినా కూడా నీ మీద లవ్ 1 ఇంచు కూడా తగ్గదు. ఏయ్, లవ్ అట్ ఫస్ట్ సైట్ నేను నమ్మను. లవ్ అట్ ఫస్ట్ సైట్ నమ్మవా? ఛా బేబ్స్, మనం పుట్టగానే ఫస్ట్ చూసేది ఎవరిని? అమ్మని. చూసి చూడగానే అమ్మతో లవ్ లో పడిపోతాం. సో ఆ లవ్ లైఫ్ లాంగ్ ఉంటుంది. సో లవ్ అట్ ఫస్ట్ సైట్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నమ్మి తీరాల్సిందే. సారీ, నాకు లవ్ మీద ఇంట్రెస్ట్ లేదు. హలో హ్యాపీ, ప్రేమని పంచని మనిషి మనిషే కాదని అన్నది ఎవరో తెలుసా? మదర్ తెరీసా. నువ్వు అసలు ఆవిడ మనవరాలువేనా? అక్క వద్దు. ఎస్, ఐఎమ్ 1 hour మదర్ తెరెసా. అబ్బా, నేను 1 hour లవ్ చేస్తాను. ఆ 1 hour లవ్ ని హార్ట్ లో ఫిక్స్ డిపాజిట్ చేసుకో. హార్ట్ మీద నా పేరుని పచ్చబొట్టు వేయించుకో. ఆహా, నీకు నీ వైఫ్ కి పెళ్ళైన తర్వాత ఫస్ట్ నైట్ చిట్ చాట్ లో నన్ను హ్యాపీ అనే మిస్ యూనివర్స్ 1 hour లవ్ చేసిందని చెప్పుకో. చా. నీకు పాప పుడితే ఆ పాపకి హ్యాపీ అని నా పేరు పెట్టుకో. ఏంటి హ్యాపీ? అంటే మేడం గారు కనకరించి 1 hour లవ్ చేస్తారట. ఎస్, 1 hour. ఆ 1 hour లవ్ లైఫ్ లాంగ్ ఉంచేసుకోవాలట. ఎగ్జాక్ట్లీ. కాకపోతే ఆ 1 hour ప్రోగ్రామ్ లో స్మాల్ చేంజ్. 1 hour రూమ్ బుక్ చేస్తా. చేసి ఏసీ 18 లో ఎడతా. టీ లైట్లు ఆపేస్తా. ఆపేసి. ఓయ్, ఏందే మీ లొల్లి? హేమ, బొంగరం హేమ, ఇప్పుడు చెప్పమ్మా నీ ప్రాబ్లం ఏంటి? నాకు సర్ప్రైజ్ ఇష్టం డాక్టర్. ఆ, బాయ్ ఫ్రెండ్ బర్త్డేకి ఇలా సర్ప్రైజ్ చేశాడు. ఇంట్లో తెలిస్తే చంపేస్తారు. మీరు తగ్గించగలరా డాక్టర్? హేమ ఇక్కడ బొంగరం తోటి ఏదైనా తగ్గించగలను. మొన్నటికి మొన్న ట్రంప్ కి స్కైప్ లో ఫీవర్ తగ్గించేశా. ఆ? లైవ్ ఛానల్స్ న్యూస్ లో ఒక ఆమెకి కొవ్వు కరిగించేశాను. ఇప్పుడు చెప్పు, ఎన్నో నెల? 7వ నెల డాక్టర్. సరిగ్గా చూసి చెప్పు. సర్ప్రైజ్ 5వ నెలకు వచ్చాం డాక్టర్. ఇప్పుడు చూసి చెప్పు. సర్ప్రైజ్ 3వ నెలకు వచ్చాం. ఇప్పుడు చూడు, ఇంకా తగ్గిపోతుంది. సర్ప్రైజ్ సైజ్ 0. దట్ ఈస్ బొంగరం. బొంగరం తోటి ఏదైనా సాధించగలడు. కట్ ఇట్ షార్ట్. ఓకే. ఎలా ఉంది మన యాడ్? సూపర్ నానా, సూపర్. చాలా బాగా చేసావు నానా. ఫెంటాస్టిక్ నానా. మీ కూతురా? అది నా కూతురు కాదు. ఇదిగో, నువ్వు ప్రేమతో నాన్న నాన్న అని పిలుస్తుంటే ప్రపంచం మొత్తం నిజంగా నాన్న అనుకుంటుంది. అలా పిలవకే. అలాగే నానా. సర్లే, మన యాడ్ రాహుల్ ద్రావిడ్ రన్అవుట్ లాగా అన్ని థియేటర్లో రావాలి. పుష్కరాలకి పోటెత్తినట్లు పేషెంట్లు మన క్లినిక్ రావాలి. ఓకే నానా. హ్యాపీ కాల్ చేస్తుంది. బాబాయ్, ఐఎమ్ అన్హ్యాపీ. అంటే అంటే ఏంటో తెలియకుండానే అని అడిగావా? నిజంగానే తెలీదు. అంటే నువ్వు మా హ్యాపీని ప్రేమించలేదా? అమ్మా, అభిగాడు అయి ఉంటాడు. భారతదేశం నా మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరులు. ఐ లవ్ ఇండియా ఓన్లీ, నాట్ హ్యాపీ. రామ్, ఈ నెల 19వ తారీఖున మీరు సన్యాసం స్వీకరించడానికి సర్వం సంసిద్ధం. ధన్యోస్మి. దేవి, సన్యాసం అంటాడేంటి? ఆ అబ్బాయి మంచోడు నానా. మీ కూతురికి అర్థమైంది, మీకు అర్థం కాలేదండి. అది నా ఆ కూతురు. నానా. నువ్వు ఉండవే. నిజంగా సన్యాసం తీసుకుంటున్నావా? ఖమ్యం. పెళ్ళవలేదు కాబట్టే వాస్కోడిగామ భారతదేశాన్ని కనుక్కోగలిగారు. మరి పెళ్ళైతే? బయలుదేరే టైంలో వాళ్ళ భార్య, ఏవండి ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు, ఎప్పుడు వస్తారు,
రాత్రికి ఏ వండాలని చెప్పి 1,00,000 ప్రశ్నలు అడిగేది. చిరాకొచ్చి వాస్కోడిగామా ఆగిపోయేవారు. హీ వుడ్ నాట్ హావ్ క్రియేటెడ్ హిస్టరీ. ఇది ఓకే అయితే అవ్వచ్చేమో కానీ మా హ్యాపీ మటుకు అబద్ధం చెప్పదు. ఈ బొంగరంలో ఏదో తేడా ఉంది. అబ్దుల్ కలాం లాంటి వ్యక్తిని అనుమానిస్తావా? అప్రాచ్యుడా, దరిద్రుడా, నీచుడా. హ్యాపీ నాకు తెలిసినంత వరకు వాడి దృష్టిలో అమ్మాయి అంటే అమ్మ. బాబాయ్, ఆ? ట్రంప్ ఏకపత్ని వ్రతుడని నాకు చెప్పు, ఐ బిలీవ్. ఓ అమ్మో. కానీ వాడు రోగ్. ఆ? ఎక్కడ? హ్యాపీ హాయ్. ఓయో రూమ్ లో తారీఫుల్ లిస్ట్ తీసుకొచ్చా, ఇదిగో చూసుకోవే. రే రే నిన్న సన్యాసంలో రే అసలు ఎవడరా నువ్వు? నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఫస్ట్ టైం చూస్తున్నావా? ఆ చెప్పాను కదా బాబాయ్, హిస్ టూ డేంజరస్. వాడికన్నా డేంజర్ అమ్మా నేను. పదవే. హ్యాపీ బాగు నేను ఇక్కడ ఉన్నాను కదా. సార్. రే నేను టీ షర్ట్ వేసుకున్న టిఫిన్ బాక్స్ బాంబులు అంటుంటరా. సార్ నా కోపం వచ్చిందనుకో నన్ను కంట్రోల్ చేయడానికి 6 దేశాల ఆర్మీ రావాలి. సార్ 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 సార్. మర్డర్లు చేయడం అంటే మ్యాగీ నూడిల్స్ తిన్నంత ఈజీరా నాకు. చేశానా? 6 ప్యాక్ నా 6th క్లాస్ లో చేశాను రా. 6 ప్యాక్ ఇప్పుడు కాదు. వెంట పడ్డావో వెక్కిరిస్తాను, కంట పడ్డావో కొరికి పాడేస్తాను. ఓబా ప్లీజ్ సార్ సార్ సార్. అది అలా భయాన్ని మెయింటైన్ చేయాలి. మెయింటెనెన్స్ చార్జెస్ ఏమో అవ్వ కదా సార్. ఆ, ఒక డీల్ కొద్దాం మామ సార్. ఏంటది? మీకు మీరుగా హ్యాపీని తగులుకో అనేంత వరకు నేను తగులుకోను. నాకు నేనుగా తగులుకోమంటానా? నెవర్. ఈ డీల్ నాకు ఓకే. ఓకే? ఆ, నాకు కూడా ఓకే. ఈ సిటీ అంతా నా ఫారెస్ట్, దీనికి నేనే కింగ్. ఈ సిటీ అంతా నా ఫారెస్ట్, దీనికి నేనే కింగ్ అన్నావు. ఇప్పుడు ఆ ఫారెస్ట్ లోకి వచ్చి పడ్డవరా బొంగునా కొడక. నన్ను నా సిటీ నుంచి దూరం చేశారు సృజన. డోంట్ క్రై డార్లింగ్. రీసెంట్ గా ఒక క్యూట్ బాయ్ ని హైదరాబాద్ నుంచి బహిష్కరణ చేశారన్నా. అన్నా ఇండియా వైడ్ వైల్డ్ యానిమల్స్ తిప్పామన్నా. ఏంటి గగనన్న పిలిపించావు? తాగి జాతీయ జెండా ఎగరేస్తావేంట్రా? తర్వాత వాడెవడో తెలీదు, నేను జెండా ఎగరేసిన వీడియోని ఫేస్బుక్ లో అప్లోడ్ చేశాడు. నన్ను నా 3 జనరేషన్ స్ట్రీమ్ కి దూరం చేశాడు. నగర బహిష్కరణకు గురేలా చేశాడు. ఉసీ తరహ मेरा असेंबली मिस हो गया. వాడిని ఎలా చంపానో అలా ఎవడైతే నా వీడియోని తీసి వైరల్ చేశాడో వాడిని చంపితే ఎమ్మెల్యేని చేస్తా, ఎంపీని చేస్తా, మినిస్టర్ని చేస్తా. ఓపెన్ అఫర్. ప్రవాసీననే నేను, బొగ్గు గనుల శాఖ మంత్రిగా. విశ్వెంకటనే నేను, మత్స్యశాఖ మంత్రిగా. టీకా సింగ్ అనే నేను ఆహార శాఖ మంత్రిగా. ఫైనాన్స్ మినిస్టర్ గా ప్రమాణం చేస్తూ ఉన్నాను. వాడిని చంపేస్తానా? సింహానికి గుస్సాయారా. ఆ జింకని వేటాడి వేటాడి తెండ్రా, వెంటాడి వెంటాడి చంపుతా. వార్తలు చదువుచున్నది శాంతి స్వరూప్, వార్తలు వింటున్నది బొంగరాల హేమ. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: బొంగరాల హేమ గారి వైఫ్ బొంగరాలు ప్రేమ అభి అన్న కుర్రాడితో బొంగరాల ఆటలో పాల్గొంటుంది. నా వైఫ్ తో బొంగరాలట. గుట్టు మిషన్, ఒక ఆవకాయ జాడి, ఒక ఇత్తడి చెంబు, ఎండి కంచం, ఒక బంగారం మొలతాడు, ఒక మడత మంచం, ఒక కరింబిడి కట్ట. ఇదేంటి వీడితో తొక్కుడు పిల్లాడుతున్నావు? బాబు చంద్ర బ్రదర్స్ లో 90% డిస్కౌంట్ ఇప్పిస్తానన్నాడండి. దేవకి ఆఫర్ ఇస్తానంటే మొగుడు మర్చేస్తారా? మా లేడీస్ అంతే నాన్న. ఒరే నా వైఫ్ ను తగులుకున్నావేంట్రా? నేను బాగా ఆలోచించాను మామ్ శామ్స్. ఇప్పుడు అమ్మాయిల జోలికి వెళ్తే వాళ్ళ నాన్న, అన్న, బావ, బాయ్ ఫ్రెండ్ ఇలా ఆధార్ కార్డు ఉన్న ప్రతివాడు వచ్చి అడ్డుపడతాడు. ఈ ట్రాహ అదే గనక ఆంటీ జోలికి వెళ్తే ఆంటీని ఒప్పిస్తే భర్తను తప్పిస్తే సరిపోతుంది. అవి ది ఐడియా. స్వాతి బుక్ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ప్రతి కుర్రాడి జీవితంలో ఒక ఆంటీ ఉంటది, ఉంటది, ఆంటీ ఉంటది, ఆంటీ ఉంటది, ఆంటీ ఉంటది. ఆంటీ లాండ్రీ, ఆంటీ కర్రీస్,
ఆంటీ ఫ్యాన్సీ షాప్, ఆంటీ జనరల్ స్టోర్స్, ఆంటీ స్వీట్ షాప్. అవునరా. ఆ తర్వాత ఆ ఎందుకుంటుందో తెలుసా? ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆంటీ. అమ్మ కొన్నే నేర్పుతుంది, కానీ ఆంటీ అన్నీ నేర్పుతుంది. మంచితనంగా బతకాలని రచయితలు అమ్మాయిల్ని పొగడారు గాని ఆంటీల్ని మర్చిపోయారు. నేటి అమ్మాయిలే రేపటి ఆంటీలు. అంతరిక్షంలో ఉండాల్సిన ఆంటీలు వంటగదిలో తాలింపు గింజల మధ్య నలిగిపోతున్నారు. ఛ! షిట్! నీలాంటి అంకుల్స్ వల్లే. నేనా? ఆ, బాబు, ఆల్ ఇండియా ఆంటీల సంఘానికి అధ్యక్షురాలిగా చెప్తున్నా. మీ పెళ్లికి నేను జీవో పాస్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఆంటీ. ఇప్పటి నుంచి మీరిద్దరు ఒకటి. అమ్మా ఆంటీలందరికీ నమస్కారం. మీరైనా చెప్పండి అమ్మా, వాణ్ణి నా పిల్లాన్ని వదిలేయమని చెప్పండి. ఈ మధ్యనే 3 ఆస్తులు దాని పేరు మీద రిజిస్టర్ చేశాను. ప్లీజ్. మేము బదలం వాళ్ళిద్దరికి పెళ్లి చేసేదాకా. అభి, నీకు దండం పెడతా. నీ స్కీమ్ నాకు అర్థమైందిరా. ఆంటీల మద్దతు మొత్తం కూడగట్టుకున్నావు. ఇప్పటికైనా మించిపోయింది లేదురా. నా పిల్లాన్ని నాకు వదిలేసి హాయిగా హ్యాపీ తగులుకో. అరే, ఈ గ్యాప్ లోనే షాపింగ్ చేసావా? ఆడోళ్ళు మామూలు కాదు. నువ్వు రారా. Really? Okay, bye. హాయ్ హ్యాపీ. I'm 1 hour Mother Teresa. Just 1 hour love చేస్తా. ఓహో, 1 అవర్ లవ్ చేస్తే నీకు నా లవ్ ఏమర్థం అవుతుంది? 1 మంత్ ట్రావెల్ అవ్వు. నచ్చితే లవ్ చేయి, లేదంటే కట్ చేసేయి. ఆలోచిస్తా. వన్ అవర్ రూమ్ బుక్ చేస్తా. No love, nothing. Only friendship. నా ప్రేమ నాకు దగ్గరయ్యే సమయంలో వాడు నన్ను సన్యాసానికి దగ్గరయ్యేలా చేశాడు.